పరిచయం చేసిన అరుణ్ గారికి, జ్యోతి గారికి మీ అందరికీ వందనాలు. నేను ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిననుకున్నాను, ఒక కింద మంత్రం ఉందనుకున్నానండి. స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అలా కళ్ళు మూసుకోండి. కృపా కనికరము కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు చక్కటి పాటలు పాడారు, ఆరాధన చేశారు, మీరు ఉన్నారని నిరూపించారు తండ్రి. అలుపుని, అయోగ్యని, ఎన్నికలేంటున్న ప్రభువా, యేసయ్యా, నోటికి నోరుగా ఉండండి, బోరుగా ఉండండి, వాడుకోండి. ఎవరికి ఏ మాట కావాలో మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే విడుదల వస్తుంది, మీరు మాట్లాడితే నెమ్మది కలుగుతుంది, మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి తండ్రి. సహాయం చేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు, మీ అభిషేకం మాకు తోడుగా ఉంచు. సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీకు అర్పిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. మనం అనుకోకుండా అవకాశం దేవుడు గారి ద్వారా ఇచ్చారు. ఖాళీ లేకుండా దేవుడు వాడుకుంటున్నాడు. ఇది నాకు 4వ ప్రసంగము. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథం త్వరగా సహాయం చేస్తే అమ్మగారు సమయానికి నేను ముగిస్తాను. రండి. జాగ్రత్తనండి. ఉదయము తప్పగవచ్చు రీతిగా ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్లు. అమ్మా, తొలకరి వర్షము కడవరి వర్షం వలె దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా చెప్పగొట్టండి. హల్లెలూయా. ఏ రీతిగా ఈ భూమికి వర్షం ఎలా వచ్చిందో, ఏ రీతిగా దేవుడు అలాగే ఎలాగ రాత్రి తర్వాత ఉదయం ఎలాగ వస్తుందో ఆ రీతిగా దేవుడు మీ సమస్యలను బట్టి, మీ పరిస్థితులను బట్టి దేవుడు ఉదయిస్తాడని చెబుతున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఆ మాట, దీన్నే రేమ అంటారు. నేను వాక్యంలోకి వెళ్తాను, ఈ మాట చెప్పి నా వాక్యంలోకి వెళ్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు వర్షం వస్తుంది చూస్తున్నారు కదా, రాత్రి ఉదయం వస్తుందా లేదా, అలా ఉండిపోతుందా? అంటే రీతిగా దేవుడు నీ జీవితంలో ఉదయించును గాక. దేవుడు నీ జీవితంలో ఉదయిస్తే ప్రతి చీకటి తొలగిపోతుంది, ప్రతి వ్యాధి తొలగిపోతుంది, ప్రతి బాధ తొలగిపోతుంది, ప్రతి కట్లు దిగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 స్పీడ్గా నాకు అందించాలి త్వరగా. యాసుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను తీసినప్పటికి నాకు 9:30 సమయం అయిపోతుంది, అందుకే నేనే చదివేసాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా ఎలా మనలాంటి స్వభావం గల మనుషుడే, అంటే నీలాగే నాలాగే ఈ భూమి మీద నివసించాడు, ధరించాడు, అన్ని కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. ఆయన ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి నీకు ప్రార్థన పెరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పొరపాటున ఎవరికి జరగకూడదు. చిన్న బిడ్డ గోతులు పడిపోయాడనుకో, నువ్వు ఎలా గుడ్డలు పాదేసుకుంటావు? ఆసక్తి అంటే ఉదాహరణ చెప్తున్నాను. అయ్యో నా బిడ్డ పోయి, బాబోయ్ నన్ను రక్షించండి, నా బిడ్డను రక్షించండి, నా బిడ్డను రక్షించండి. ఎంత తల్లి మొరపెడతారు, ఎంత ఎలా ఏడుస్తుంది?
ఆ శక్తి అంటే అలా చేయాలా. ఆ శక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు నీవు అద్భుతాలు చూస్తావు. ఖచ్చితంగా నీ పరిస్థితిని బట్టి, నీ వ్యాధిని బట్టి, నీ బాధను బట్టి, నీ ఎలాంటి సమస్యలు ఉన్నావో, ఏలియా మనలాంటి స్వభావ మనుషుడే. ఆయన ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? అద్భుతం జరిగింది. వర్షము రమ్మంటే వచ్చింది, ఆగిపోమంటే ఆగిపోయింది. నువ్వు అలాంటి ప్రార్థన పరురాలిగా ఉందుము గాక. హల్లెలూయా. ఇలాగే ఇది యథార్థమైన జరిగిన సంఘటన, చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఊర్లో, ఒక పట్టణంలో జరిగింది. ఏంటంటే గవర్నమెంట్ పనికి వెళ్తారు కదా, గవర్నమెంట్ పనికి వెళ్ళారు. చిన్న బిడ్డని, పెద్ద ఎంత ఎత్తుంటాడు బాబు, తీసుకెళ్లారు. అక్కడ పెద్ద కాలం ఉంది. ఆ కాలంలో కుర్రాడు పడిపోయాడు. పడిపోతే చాలా మంది గవర్నమెంట్ పనులు చూస్తారు కదా, ఇంకా లోపలికి వెళ్ళిపోడు, మునిగిపోడు, నీళ్ళు తాగేసాడు. చాలాసేపు కడుపు నొక్కారు, ఎన్ని నొక్కారు, కానీ పరిస్థితులు దాటిపోయి చివరికి వచ్చేసింది. అయితే వాళ్ళ అమ్మగారు అన్యులు, దేవుడు నమ్ముకోలేదు. అయితే ఇలాగే రోడ్డు వరకు చచ్చి ఉందంట. లాజర్ గురించి ఆ మాట విందంట. లాజర్ గురించి విన్నదంట. ప్రభువా, చాలా మంది ఇంకా బిడ్డ చనిపోయారు కదా, ఇంకెందుకు తీసుకెళ్ళిపోయిన సమాధికి అని అన్నారంట. ఈవిడ వెంటనే అలా తీసుకెళ్ళిపోయి మందిరంలో దగ్గర తీసుకెళ్ళిపోయి, ప్రభువా, నువ్వు లాజరును బ్రతికించినట్టుగా నా బిడ్డను బ్రతికించు, లాజరును బ్రతికించినట్టుగా నా బిడ్డను లేపు. లాజర్ లేపినట్టుగా. లాజర్ ఎన్ని రోజులు లేచాడు? 4 రోజులకి. 4వ రోజుకి దేవుడు ఏం చేశాడు? లేపడు లేదా? అలాగే ప్రభువా, లాజర్ లేపినట్టుగా నా బిడ్డలు లేపు. గంట ప్రార్థన చేసిందంట, 2 గంటలు ప్రార్థన చేసిందంట, 3 గంటలు ప్రార్థన చేసిందంట, 4 గంటలు ప్రార్థన చేసిందంట. అవిశ్వాస గంపలు చాలా మంది ఉంటారు. అలా అన్నారు, ఇంకెందుకమ్మ, ఊరికమ్మ, తీసుకెళ్ళిపో, గ్రామస్తులందరూ తీసుకెళ్ళిపోని అన్నారంట. లేదు లేదు లేదు, నా దేవుడు చచ్చిపోని శవాన్ని కూడా బ్రతికిస్తారని ఆ మాట ఎప్పుడైతే చెవిని పడిందో, ఆ శక్తితో 5 గంటల ప్రార్థన చేసినప్పటికి చచ్చిపోని శవం బ్రతికింది. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా, ఎలాంటి కష్టాల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితి అయినా నువ్వు ప్రార్థించే పరిస్థితులు మారిపోతాయి. ఆమేన్. నువ్వు గట్టిగా మండాలి. ముందుకెళ్తే నీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ కాబట్టి స్లో ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి. అద్భుతం ఏంటంటే, నా పేరు సూర్యప్ప, అన్యులుగా వచ్చిన పేరు సూర్యనారాయణ. నేను పుట్టుకతోటే ఎవరినంటే అన్యుడిని, పాల్సంబరు గురువుని. పాల్సంబరు ఎలా సిందేస్తే అలా సిందేసేవాడిని, ఎలాగ పాట పాడితే అలా పాట పాడేవాడిని. అలాంటి మూర్ఖుడిని, సూచిని పెట్టని చంపేసేవాడిని, ఎక్కడ తుపాకు కాల్సేవాడిని, ఎంత కషాయవాడిని అంటే అంత కషాయవాడిని. అందుకే నా పేరు పౌలుకి పెట్టారు. ఆయన క్రైస్తవుల్ని పీకిలు కోసేసేవాడు, నేను పెట్టని పీకిలు కోసేసేవాడిని. అన్ని మేకపోతే మా నాన్నగారు ఎలా లంగిపోతులు ఎలా కట్టి నరికిపోరు. మా తాతయ్య పేరు చిన్నయ్య. ఆ పేరు పెడితే పెద్దలు తిడతారని నా పేరు సూర్యనారాయణ మూర్తి పెట్టారు. 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ఆ పేరు పడదని సూర్యనారాయణ సాఫ్ట్వేర్ చేశారు. దాన్ని సూర్యపాలుగా దేవుడు మార్చారు. దేవునికి స్తోత్రం. అన్ని పూజలు నేను ఎలాగ దేవుళ్ళకు వచ్చానంటే, 10th క్లాస్ పాస్ అయితే ప్రభువా నేను మొక్కుకుంటాను అనుకున్నాను. మొక్కుబడి ద్వారా మారిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం. అలా అనుకున్నాను. అనుకున్న మాట ప్రకారం చెయ్యాలి లేదా? చేయాలి కదా. 10th క్లాస్ పాస్ అయిపోయి చదువు రాదు నాకు, స్పోర్ట్స్ నేను మంచిగా గట్టిగా పరిగెడతాను. మన రోడ్ గర్లకు మంచి పోలీస్ ఆఫీసర్, నేను రన్నింగ్ బాగా చేస్తాను. ఇప్పటి నుంచి పదకి ఎక్కడికైనా 5 కిలోమీటర్ పరిగెడతాను. అలాంటి దేవుడు శక్తి ఇచ్చాడు. అయితే అలాగ నేను ఎలాగైతే అనుకున్నానో, ప్రభువా నన్ను 10th క్లాస్ పాస్ చేయనంటే నేను మారు మనసు రక్షణ తీసుకుంటానంటే ఖచ్చితంగా రక్షణ తీసుకున్నాను. అక్కడి నుంచి నేను మందిరానికి వెళ్తాను. ఎందుకని? మిక్చర్ అంటారు కదా, మిక్చరి. ఆ మిక్చర్ తినివ్వడానికి ఆ మిక్చర్ పట్టుకుని వెళ్ళిపోవాలి ఇంటికి. అలా వెళ్ళిపోతుంటే ఒక్కసారి సభలు జరుగుతున్నాయి. ఇలాగే ఉజ్జీవ మహాసభలో గొప్పగా జరుగుతున్నాయి. గొప్ప దైవజనులు చెన్నై నుంచి వచ్చారు. ఆయన ఆ స్టేజ్ నుంచి నా పేరు పిలిపించారు. ఇలాగా నా పేరు తెలీదు, ఊరు తెలీదు. ఆయన పెట్టి, నువ్వు అనేక కష్టాల్లో ఉన్నావు, అనేక ఇరికల్లో ఉన్నావు, అనేక ఇబ్బందుల్లో ఉన్నావు, అనేక శోభంలో ఉన్నావు. దేవుడు నిన్ను నా సేవకు పిలుస్తున్నాడు. నువ్వు ఉద్యోగానికి అప్పటికే 1,75,000 ఉద్యోగాన్ని కట్టేసాను. పోలీసు అంటే పిచ్చి ప్రాణం. ఒక్క రోజు యూనిఫామ్ వేసుకుని చచ్చిపోతామన్నంత కసి. కానీ దేవుడు చెప్పాడు, నీకు ఉద్యోగం రాదు అబ్బాయి, నీ డబ్బులు పోతాయి అన్నాడు. నేను 3 రోజులు మోకరించి కఠిన ఉపవాసం ఉన్నాను. కానీ దేవుడు ఎవరైతే నా డబ్బులు తీసుకున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలేస్తున్నారంట. అప్పుడు బాబు, నువ్వు కళ్ళలో నేను విడిచిపెట్టలేదు,
అని వాళ్ళు 2-3 times లో నా 1,75,000 ఇచ్చేసారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన కృప, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన కృప, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా కృపా నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన కృపా, నిస్సాధ్య స్థితిలో బలపరిచినది కృపయే, ఉన్నతమైన పరిచర్య నీచినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన కృపా. హల్లెలూయా. ఆ రీతిగా నేను రక్షింపబడి దేవుడు అక్కడి నుంచి సేవకులు పిల్లగానే నేను వెళ్ళిపోతాం. అగ్ని వచ్చి నా నెత్తి మీద పడింది. నేను వెంటనే కింద పడిపోయినా. తర్వాత మాట్లాడుతూ దేవుడు మొదలుపెట్టాడు. సేవకులు 12 సంవత్సరాలు పరిచయం చేశాను. నేను బాత్రూమ్లు కడిగాను, బట్టలు ఉతికాను, చర్చి ఊడ్చాను. సోమరులుగా ఉండకూడదు, ఎప్పుడీ స్త్రీలు సురుకునేవారంట. చర్చి దుడిచాను, ఇప్పటికీ చేస్తాను బాత్రూమ్. అక్కడ మొత్తం 2,000 మంది పట్టే సంఘం 5 మందిని కట్టారు. మా ఆత్మీయ తండ్రి గారు జాసువా గారు, అంతకుముందు యేసుదాస్ గారి దగ్గర ఉన్నవాడిని. ఇప్పుడు నల్లా జాసువా గారు అంటే ఆయన అమెరికా చాలా గొప్ప దేవజనులు. ఆయన కింద 34 మంది పాస్టర్ గారు అంటారు. అలాగే దేవుడు పిలిపి మేరకు అయ్యగారు, నేను అన్నాను అమ్మగారిని ఊరు నిజంగా నేను సేవకు పిలిస్తే నాన్నగారిని ఎలా పిలిచారో అలా పిలిస్తే నేను సేవకు వెళ్తాను, లేకపోతే పొట్టకూడు కూడా నేను వెళ్ళను. నేను ప్రార్థన చేస్తే దేవుడి ద్వారా నా ప్రార్థన చేస్తే చచ్చిపోడు బ్రతకాలి, గుడ్డోలు లేవాలి, గుడ్డోలు చూడాలి, అలాంటి కార్యం చేస్తే ఈ సేవకు వెళ్తాను, లేకపోతే వెళ్ళాలంటే. అలాగే నువ్వు అనుకున్నట్టే చేస్తాను, నువ్వు వెళ్ళాను అన్నాడు. 4 సంవత్సరాలు నేను ఒక మామగారు ముస్సులు ఇక్కడ ఎవరికి 70 లేవు, రోడ్డు మీద వెళ్ళిపోయేవాడిని. అలాగ అడుగుని అలాగంటే బాబు ఎవరు పాస్టర్ గారు అంటే అవునండి పాస్టర్. మామగారు బాబు నువ్వు నా ప్రార్థన చేయమన్నారు, చేశారు. ఆవిడ కాల్ నొప్పులంట తగ్గిపోయేది. వచ్చే ఆదివారం కూడా రండి, చిన్న పాక చిన్న గుడుసు మాట, 3-4 పడతారు. ఆ పాకలో పెట్టాను రోడ్డు మీద. అలా పెడితే ఆవిడకి తగ్గింది. ఆవిడ వెళ్ళి ఏం చేసిందంటే ఇంకొకరు చెప్పింది, ఆవిడ ఇంకొకరు చెప్పింది, ఆవిడ ఇంకొకరు చెప్పింది. అలాగా మొత్తం అంటే చేయని సంస్థ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ నడి రోడ్డు మీద నేను చెయ్యని నిందకి నిలబెట్టారు. ఎవరో ఒక ఆయన ప్రార్థన చేయమని పిలిచిందంటే 50,000 ఇచ్చింది. నన్ను ప్రార్థన చేయ పిలిచింది. అదిగో మీరే ఉన్నారని నన్ను పట్టేసిందంటే ఆ ఊళ్ళో అందరూ నన్ను అవమానించారు. అందరూ ఆవిడే నన్ను అవమానించారు. పాస్టర్ గారు నీకు ఏమి ఇవ్వలేదు కదా, ఎందుకు నువ్వు ఎలా నిలబెట్టావంటే అప్పుడు ఆవిడతో మాట్లాడి నువ్వు కాళ్ళు పట్టుకోకపోతే నీ కాళ్ళు ఎరగొడతానని చెప్పాడు. ఆ రాత్రి వచ్చే వారం వచ్చిన తర్వాత అప్పుడు ఇలా తప్పు అయిపోతుంది పాస్టర్ గారండి, ఇలాగ నేను చాలా తప్పు చేశానని దేవుడు క్షమాపణ కోరమన్నాడంట. కాబట్టి మనందరము దైవ భయము కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అలాగా గవర్నమెంట్ వాళ్ళు అక్కడే సెట్ ఇచ్చారు. ఇలాగే సెట్ వేసాము. మన ఆరోగ్య గారు అక్క గారు ఈ క్రిస్మస్కి వస్తుంటారు, ఉపవాస మీటింగ్లో జరిగాయి. ఆ రీతిగా నన్ను దేవుడు వాడుకోవడం వల్ల ఇక్కడ నేను ఎవరికి ఎప్పుడు చెప్పడం, గొప్పగా చెప్పడం, అనేక మంది నన్ను పిలుస్తారు, దేవుడే వాడుకుంటాడు. అక్కడ చచ్చిపోయిన శవము బ్రతికింది. నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేసేది పాస్టర్ గారిని కెట్టేద్దామని. అక్కడ ఏం చేసింది ప్రభు, ఇదే నేనేం చేశాను తెలివిగా 4-3 తీసుకెళ్ళాను. అక్కడికి తీసుకెళ్ళి నేను చనిపోతాను డాక్టర్గా చెప్పేశారు. కాబట్టి ప్రభు ఇది నా మీద రాబోదు నాయన, నువ్వు బతికిందే బతికించు, లేకపోతే నువ్వేం చెయ్యి అంటే ప్రభు ఆ రాత్రి తెల్లటి బట్టలు వేసుకుని యేసు ప్రభు నీ దగ్గరకు వస్తారు, యేసు ప్రభు నీ దగ్గరకు వస్తారమ్మా. నేను ఎలా ప్రార్థన చేశానో అలాగే నీ దగ్గరికి వచ్చి అద్భుతం చేస్తాడంటే దేవుడు మహానుభావుడు నా ఈ దేవుడు ప్రార్థన ఆలకించి అలాగే ఆ రాత్రి అక్కడికి వెళ్ళి అద్భుతం చేశాడు. దేవుడి నామాన్ని మహిమపరుచుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప నుండి పైకి లేవంటే దేవుడు దరిద్రులు అధికారులతో కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి. నువ్వు ముడిచి పెట్టుకుని
అలా కూర్చుంటే దుడ్డు కొంగలాగా, పోటు పెట్టలాగా, అణిగి పెట్టలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అది ఆ శక్తితో రోషం కూడా కావాలి. ఆమేన్. చచ్చిపోయిన శవం బ్రతికిందా లేదా? 4 రోజులు అయిపోయింది, ఎలాగవుతుంది? ఇంత వైపు ఉప్పిపోతుంది. కానీ ఎలా చేసిన ప్రార్థన ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు అద్భుత కార్యాలు చూస్తావు. నీ సమస్యలు పెరిగే కొద్ది నీ ప్రార్థన పెరగాలి. మీరు ఎలాగున్నారంటే దేవుడు నాకు చెప్తున్నాడు, యోబు గ్రంథము 14 అధ్యాయము 7-8 స్పీడ్గా తీయండి. యోబు గ్రంథము 14 అధ్యాయము. వృక్షము నరకబడిన ఎడల, జాగ్రత్తనండి, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకం కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొత్తు మట్టిలో సీకిపోయినను, నీటి వాసన చేత అది గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను అర్థం చెప్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, నీ వాక్యమనే నీరు నీ మీద ఉన్నప్పుడు, వాక్యములో బలం ఉన్నప్పుడు, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే నీటి వాసన చేత ఎలాగైతే అనగానిపోయిందో, నరకబడిన స్థితిలో, అవమాన స్థితిలో, ఏలని స్థితిలో, అప్పులు, ఇబ్బందులు, సోదలు, సమస్యల్లో మీరు ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, నరకబడిన స్థితిలోంచి ఆ మొద్దు నువ్వు మొద్దు అయిపోయింది అనుకున్నావా? నేను పరిస్థితి అయిపోయింది అనుకున్నావా? అలా అనుకుంటే ఇప్పుడు చచ్చిపోను కదా? లేదు, నా దేవుడు లేపుతాడు, నా దేవుడు లేపుతాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. నీ కథ మొత్తం మార్చేస్తాడు, నీ చరిత్ర మొత్తం మారిపోతుంది, నీ రాత్రికి రాత్రే మారిపోతుంది. హల్లెలూయా. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. నీ కథ ఎలాంటి చరిత్రలో ఉన్నావో, అవమాన స్థితిలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, సత్యమైన స్థితిలో ఉన్నా, నీ దేవుడు లేపక దేవుడు. హల్లెలూయా. నువ్వు అగ్గిలా మండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయాలి, అప్పుడు జరుగుతాయి. పాస్టర్గా చేసారా? పాస్టర్ గారు వచ్చారు అక్కడికి. ఎవరు వచ్చారు? పేదరాలు, మీకంట కడు పేదరాలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. సేవకులు ప్రార్థన ఆలకిస్తారనుకోవడం అస్తంభము తప్పు. దీనులు ప్రార్థన ఆలకిస్తారని. ఎంత చిన్నవాడు, ఎంత ఘోర పాపినైనా నా యొక్కకు వచ్చిన ఎంతమంది రోజులు మీరు ప్రార్థన చేసి ఆలకిస్తాను. నీ పరిస్థితిని బట్టి, నీ వ్యాధిని బట్టి, నీ బాధను బట్టి నువ్వు మాకిరించి ప్రార్థన చేయి, నీ పరిస్థితి మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. అక్కడ వర్షం ఆగమంటే వచ్చింది, ఆగిపోయింది, రమ్మంటే వచ్చింది, అగ్ని పొరబట్టి కురిసింది. నీవు కూడా అలాంటి పరిశుద్ధత కలిగి ఉంటే, నీవు కూడా అలాంటి నీతి కలిగి ఉంటే, నీవు కూడా అలాంటి యథార్థత కలిగి ఉంటే, దేవుడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ. ఎవ్రీ స్టీల్ స్టూడెంట్ వారు కొంచెం సహాయం చేయండి. ఒకటో వచ్చేసామమ్మా. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని
యెహోవాని వేడుకొనుము. ప్రతి వాని చేనులోను పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వాని చేనులోను, అది సంఘం అవ్వచ్చు, అది మీ కుటుంబం అవ్వచ్చు, లేక వ్యక్తిగతంగా అవ్వచ్చు, ప్రతి వాని చేనులో ఎవరు రావాలి? మెరుపులు. ఏది? పరిశుద్ధ ఆత్మ అగ్ని. ఈ రెండవ రాకడలో పరిశుద్ధ ఆత్మ అగ్ని. నువ్వు అగ్గిలా ఉన్నావా, మసిబుగ్గిలా ఉన్నావా? అగ్గిలా ఉంటే చెత్త వస్తుందా? కాలిపోతుంది. అగ్నికి భేదం ఉంటుందా? నల్లగా ఉన్నాడని తెల్లగా ఉన్నాడని నువ్వు వద్దు అని అంటారా? కాల్చి పడేస్తుంది. అగ్నికి దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకు సాదృశ్యము, ఐక్యతకి సాదృశ్యము. ఐక్యత చేస్తుంది, ఎన్కౌంటర్ చేసేస్తుంది, సమస్తము కాల్చేస్తుంది. నీళ్ళన్న మురికి చెత్త సమస్తము కాలిపోవుడు గాక. పరిశుద్ధ ఆత్మ నీ మీద వస్తే నువ్వు శక్తి పొందుకుంటావు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము మీద వచ్చాను. స్పీడ్గా తీయండి. అపోస్తుల కార్యము. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. కనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశములందట నాకు బోధినంత వరకు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే అద్భుతం చూస్తాం. పరిశుద్ధాత్మ లేకపోతే ఏమీ జరగదు. చేప నీళ్ళలో ఉన్నప్పుడే దానికి బలం. రోడ్డు మీద పడితే గిల 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 కొట్టుకొని చచ్చిపోతుంది. అలాగే మనము కూడా ఆత్మ లేకపోతే ఈ ప్రార్థనలు వ్యర్థము, ఈ సమయం వ్యర్థము, వాటికి ఎన్ని వ్యర్థమే. ఆత్మ పొందుకో. అందుకే దెబ్బలో పరిశుద్ధాత్మ పొందుకోవాలి. మనం నిప్రాలా ఉండిపోకూడదు. ఏది కడితే నిట్రాడు ఏం చేయకుండా అలా ఉండిపోతుంది, తొక్కపోతుంది, అంతా కూడా నల్లగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి తుమ్మకంగా ఉన్న దేవుడు మహిమగా చేస్తాడు. మహిమ గల దేవుడా, మహిమ గుణ తేజుడా, మర్చిపోలేమయ్యా నీ మేలులన్నీ మట్టి గడ్డములకు నీ మహిమనిచ్చావు. మర్చిపోలేమయ్యా నీ మేలులన్నీ మట్టి గడ్డములకు నీ మహిమనిచ్చావు. హల్లెలూయా. మర్చిపోలేము. ఎలా మర్చిపోగలం? కరోనా ఉంటే కరోనాలో మనం పట్టుకొని చచ్చిపోయామా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ప్రాణాలు పోయే. కానీ దేవుని కృప చేత మనం బ్రతుకున్నాం కాబట్టి ఆ శక్తితో ప్రార్థన చేస్తే నీ పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీలో క్రియ జరుగుతుంది. అగ్నిలా మండాలి. నువ్వు చెత్తలాగా అయిపోవచ్చు, పదహేతలు బట్టి, సమస్యలు బట్టి, ఇరుకులు బట్టి. ఇప్పుడు నువ్వు మండాలి, మండించాలి. అమ్మగానే వస్తారు, ఎదురు చేస్తారు అనుకోకూడదు. మీ అక్కడి మీరే యూతులు సెంగెట్టుకుని 10 మంది వచ్చేసారంట. సంఘానికి తెచ్చా దాకొచ్చారు. మీరు ఎలా వెళ్తే ఈ మందులు ఇది కూడా ఇక్కడ పెద్ద మందులు కట్టాలి. అలాంటి మనసు ఉండాలి. ఈ శ్రోమం అంటూ రాకూడదు. ఉజ్జీవింపు రావాలి. అగ్నిలా మండాలి. అగ్నిలో తీసిన పొరుగులా ఉండాలి. ఇది నాది అని బాధ్యత నీకుంటే అద్భుతం జరుగుతుంది. పుల్లితోను అగ్నికి పుల్లు ఉంటుందా? ఉండదే. స్వార్థం ఉంటుందా? ధనాభిప్రాయాలు ఉంటాయా? ఐశ్వర్యవంతుడని ఆరోగ్యవంతుడని ఉంటుందా? చెప్పండి అమ్మా. కాల్చి పడేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని మీ మీదకు వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము చదవండి స్పీడ్గా. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 1-2 చదవండి. మేము తప్పించుకొనిన తరువాత అమ్మా, మేము తప్పించుకొనిన తరువాత ఆ దీపము వెలితే అని తెలుసుకుంటే అనాగరికులుగా ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజు పెట్టి మమ్మల్ని అందరూ చేర్చుకునేది. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీదగా ఒక సర్పము కాకుకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువుని చేతిని వ్రేలడుగా చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నాను, న్యాయమతని
బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకునేది. అతడైతే ఆ విశ్వ జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి సచ్చును. వారు కనిపెడుచుండరి. చాలా సేపు కనిపెడుచుండిన తరువాత అతను ఏ హానియు కలుగునుట చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవదూతని చెప్పసాగిరి. దేవునికి స్తోత్రం. ఇది బాగా వినండి. ఇక్కడ 276 మంది ఉన్నారు. అక్కడ ఆ 276 మంది కూడా ఇతడు చేసిన పాపము ఇతడు పట్టుకుంది. ఇతడు చేసిన పాపం ఇతడు పట్టుకుంది. దేవుడు కూడా క్షమించడంట. చూసారా? అలాగా అందరూ కూడా చచ్చిపోతాడు. సర్పం పాటేసేసింది. సర్పం ఎవరిని? పౌలు గారిని. తను చచ్చిపోయినా చావలేదు. మనుషులు మనం వేధిస్తుంటారు, ధ్యానం చేస్తుంటారు, అపాసిస్తుంటారు. ఈ పౌలు గారు అదే చేశారు. మిమ్మల్ని కూడా చేస్తుంటారు. సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ అగ్నిలా జాడించేలా ఎలా సర్పాన్ని ఎలా జాడించేసాడు? అగ్గిలో జాడించి పడేసాడు. మీ సమస్యలు కూడా అగ్గిలో కాలిపోవుడు కాక. చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే వ్యతిరేకంగా లెగిస్తున్నారో దేవుడు అణిచివేస్తాడు. రోషం కలిగి ప్రార్థన చేయాలి. ఏలాగా రోషం కలిగి ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మ అగ్ని శక్తి కలిగి ఉండాలి. అగ్గే మండాలి. ఒక అగ్గి పొల్ల మొత్తం తగిలించేస్తుంది. అవునా? అలా అగ్గిన మండాలి. అగ్ని వాసన అంటలేదంట. ఎవరికి? సందర్భం విషయంగా దేవునికి స్తోత్రం. అదొక లేని సబ్జెక్టు. ఇది పరిశుద్ధాత్మ అగ్ని. నువ్వు అగ్గిలో మండినప్పుడు ఉద్యోగం వస్తుంది. దైవ భయము కలిగి, క్రమం కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి నీవు ఉంటే ఈ సంఘం ఎలా ఉండదు? నానాటికి విస్తరించుకున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట కాదు. అపోస్తలుల గారు 16:5 స్పీడ్గా స్పీడ్గా కనుక సంఘము విశ్వాసము స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుకుని గట్టిగా చెప్పడమండి. హల్లెలూయా. అనుదినము ఎందుకు స్థిరపడాలి? విశ్వాసంలో స్థిరపడాలి. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఎదుగులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన నువ్వు అగ్గిలాగా మండితే, నువ్వు అగ్గిలా ప్రకాశిస్తే అద్భుతాలు చూస్తావు. ప్రతి సమస్య ఇందులోను సంఘంలోను మాదిరిగా ఉండాలి. ఎక్కడైనా విశ్వాసంలో స్థిరపడి జరగమ్మ. అనుదినము సంఘంలో చేర్చబడాలంట. మీ సంఘంలో అలాగే చేర్చబడదు కాక. ఎలాగా? ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆత్మల పట్ల భారం ఉండాలి. డబ్బు పట్ల భారం కాదు, కుటుంబం పట్ల కాదు, పిల్లల పట్ల కాదు, సంఘం పట్ల ఉండాలి. ఆత్మీయ తల్లిగారి పట్ల ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అగ్నిలో మండాలి. హల్లెలూయా. అక్కడ 276 మంది వ్యతిరేకంగా అయిపోయారు. చంపేలంటే మొక్క తినేచ్చు పౌల్ని. కానీ ఏమి? ఎందుకంటే ఈ కథ సర్పాన్ని ఎప్పుడో మన ప్రభు ఆయన సిలువ కింద గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు.
సమస్యలు ఎంత అని చెప్పాలి. ఏ శోధన, ఏ దెయ్యమా, ఏ వ్యాధి, ఏ అప్పులు అని అధికారంతో బోధించాలి. అధికారంతో ప్రార్థన చేయాలి. ఆ శక్తితో ప్రార్థన చేయాలి. ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. పొందుకున్నంత వరకు ప్రార్థన చేయాలి. గట్టిగా చెప్పండి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎలా చేశాడు? ఆ శక్తితో ప్రార్థన చేశాడు. ఇంకో దుఃఖం ఉంటుంది. గ్లోరీ గ్లోరీ. అపోస్తుల కార్యము చెప్తాను, అది ముందుకెళ్ళిపోతే చెప్తాను. అది అత్యాశక్తితో ప్రార్థన చేసిన ఉంటారు కదా. ఓకే, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనము ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఇది నాకు ఇస్తాడు, ఇది నేను సాధించుకుంటాను, ఈ ఉద్యోగం వస్తుంది, ఈ గర్భఫలం వస్తుంది, ఈ గృహం కట్టబడుతుంది, ఈ వ్యాధులు పోతాయి, ఈ సమస్యలు పోతాయి అని ఎదురు చూస్తూ చేస్తే అద్భుతం జరుగుతుంది. అలాగని నిద్రపోతూ సామర్పోతూ యేసయ్య ప్రభువా తండ్రి నా నుంచి కాపాడి కాసని నిద్రపోతే పని అవ్వదు. తన్ని పెట్టి పడుకుంటే పని అవ్వదు. మరి పైరు లేని కూడా పదాలు గుంటుందంట. దాని అర్థం ఏంటి? పైరు లేని కోడి పదాల్లో గుంటుంది. దాని అర్థం ఏంటి? బ్రతుకు చెడిపోతే ఎక్కడికి పోతుంది. దైవ పైరు కలిగి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళిన దేవుడు అదే చెప్పాడు. నేను ఏం చెప్పమని అదే చెప్పమన్నాడు. నన్ను కొట్టినా తిట్టినా చంపేసినా నాకు దేవుడు చెప్పమని చెప్తాను. నిజమైన స్నేహితుడు గాయించేస్తాడో, దొంగ స్నేహితుడు పై ముద్దులు వెళ్ళిపోతాడు. ఇప్పుడు పాలు లోపల కూలి పడేసింది, నేను కత్తులో పైకి కడేస్తే ఏమవుతుంది? మొత్తం తీసేస్తారు. అది అక్కడికే మొత్తం పోసేసి తీసేస్తే అక్కడికే సెట్ అయిపోతుంది. హల్లెలూయా. ఈ రాత్రి అద్భుతం జరుగును గాక. ఈ రాత్రి పండగలు దిగిపోను గాక. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. అవునమ్మగారు, అకస్మాత్తుగా భూకంపం జరిగింది. హల్లెలూయా. నువ్వు నమ్మితే జరుగుతుంది. యోహాను సువార్త 11:40 స్పీడ్గా, నేను స్పీడ్ లేక నేను పరిశుద్ధాత్మ కంట్రోల్ చేస్తున్నాను తెలుసా. హల్లెలూయా, స్తోత్రం. నీవు నమ్మిన కదా దేవుడి మహిమను చూస్తావు. నీతో చెప్పలేదా చాలమ్మా? నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావు. ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నా? 18 సంవత్సరాలు బాధపడుతున్నా బాగు చేయలేదా? 12 సంవత్సరాలు బాగు చేయలేదా? 35 సంవత్సరాలు బాగు చేయలేదా? చేసిన దేవుడే ఉన్నాడు. ఈ రాత్రి దిగి వస్తాడు. నా మాట కాదు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1-2 స్పీడ్గా స్పీడ్గా స్పీడ్గా. ఎబ్రీ స్త్రీలు సురికైన వారు స్పీడ్గా 60 వచ్చుదువు గాక. నీ సన్నిధిని పర్వతములు దద్దరులు గాక. నీ శత్రువులకు నీ నామము తెలివి చేయటికై అగ్ని గచ్చ పదలను కాల్చు రీతిగా, అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగా నీవు దిగి వచ్చుదువు గాక. గట్టిగా చెప్పడం కొట్టండి. దేవుడు దిగి వస్తే శత్రువులు తెగిపోతారు, శత్రువులు తెగిపోతాయి, పండగలు ఊడిపోతాయి. హల్లెలూయా. ఈ శ్రోమంటూ ముక్కుతూ ములుగుతున్నకోదు. నువ్వు అగ్గిలా మండాలి. బొగ్గి మసి బొగ్గిగా ఉండకూడదు. మసి బొగ్గైనా ఒక బొగ్గి బొగ్గు తల్లి. ఈ ఏంటిది? జొన్నబొగ్గులు. జొన్నబొగ్గులు ఎక్కడ చూసినా అలా అయిపోతుందా? ఒకవేళ మనం ముగ్గుల్లో ఉంటే అలా ఆ రాసిపెట్టి నిప్పులు పోయి కాలిపోదు కాక. హల్లెలూయా, హల్లెలూయా. సంసోన్ ఏం చేశాడు? నక్కలు 300 ఎన్నమ్మారు? 300 నక్కల తోకరెడ్డి చేశాడు. మీరు ఈ లెక్కలు అనుకుంటారని అగ్గిలా మండాలి, నిప్పులా ఉండాలి. చచ్చిపోతే ఆయన రాజు వెళ్ళిపోతాం. సేవ చేయాలి. చేత అంటారు తెలుసా నీకు? నీతి కలిగి ఉండాలి, దైవ భయం కలిగి ఉండాలి. ఎవరైనా సరే అప్పుడే మనం మండుతాం. అలాంటప్పుడు గొప్ప కళ జరిగితే నేను అలాగే చెప్తాను. దేవునికి స్తోత్రం. ఏదో కొంచెం వెళ్ళిపోయే మా అమ్మగారు తనవేసి కాదు. ఒక్కొక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బాధ్యతగా ఉంటే నీ అద్భుతం జరుగుతాయి, నీ కట్లు దిగిపోతాయి. ఇర్మియా గ్రంథము 44 అమ్మ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట నేను చెప్తుంది, అద్భుతం చెప్తుంది అని వివరిస్తాను స్పీడ్గా. రీకెళ్ళి మా రసియాలని కందర బస్సి అని ఇర్మియా 44 తీయమ్మ చదువు. ఇర్మియా గ్రంథము 40:4 మరియు తప్పు చదువుతున్నామ్మా. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలు తీసి. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఈ దినం ఆలకించుము, అప్పుడు సంఖ్యలు కాదు
ఇబ్బందులు సోదరులు ఏ సంఖ్యలైనా విడిపోతాయి. నువ్వు రోషంగా ఉండు, అగ్గిలా ఉండాలి, అగ్గిలా మండాలి. ఒక్కొక్కరు అగ్గిలా మండితే ఇవాన్ జాన్ రాబర్ట్ చంపేస్తావా, పేల్స్ పట్టణాన్ని నటిస్తావా అన్నాడు. 17 మందితో స్టార్ట్ చేశాడు. 6 నెలల్లో 1,00,000 మందిని మార్చేశాడు. 6 నెలల్లో 1,00,000 మంది, మొత్తం అక్కడ 1,00,000 మందిని మార్చేశాడంట. ఎవరిచ్చారు శక్తి? దేవుని శక్తి. మరి అక్కడ ఉన్న దేవుడు మన దగ్గర లేడా? ఆగొక దేవుడు మనకు ఒక లేడా? కానీ ఎందుకని? మన భక్తి సరి లేకపోతోనూ, ఈర్ష్యతోనూ, అసూయతోనూ ప్రార్థన చేస్తే నా ప్రార్థన నీ ప్రార్థన అర్పించడం. ఏదైనా సరే ఐక్యత అగ్గిలాగా మండితే ఐక్యత వస్తుంది, పరిశుద్ధత వస్తుంది, నీతి వస్తుంది, యథార్థత వస్తుంది. నీ ప్రార్థన ఆ ప్రార్థనలు ఎలాగైతే ప్రభు లాజర్ లేపినట్టుగా నన్ను లేపు, లాజర్ లేపినట్టుగా నన్ను లేపు అని అన్నారు. ఎంత బుద్ధి దొరికింది. అలాగే నీ కట్లన్నీ తెగిపోతాయి, నీ బలమైన కార్యం చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు దిగి వస్తాడు నీ పరిస్థితిని బట్టి. నువ్వు ప్రార్థన చేయలేదు, దిగి వచ్చే దేవుడు. అలాగే ప్రార్థన చేసి ఆయన అప్లికేషన్ వచ్చేసాడు. ఆయన చెప్పింది అయితే నువ్వు వెళ్ళి క్షమాపణ కూడా మారు వస్తువులు రక్షణ తీసుకున్నాడు. కష్టపడాలి తెలుసా? ఇలా చెప్పాడు. రాయి కాదు, తప్పకాదు, శక్తి కాదు, పుట్ట కాదన్నాను. ఎందుకంటే నేను ముఖ్యం కాబట్టి నేను ముఖ్యం ఆశించి కనిపెట్టాను, కొబ్బరికాయలు కొట్టాను, అడ్డుకొట్టు ఇరుకొట్టు అన్ని కొట్లేడేసాను. ఏది చేయను. నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు. అధికారం 17 చేశానండి స్పీడ్గా. ఇది రేమ అంటారు, పరిశుద్ధాత్మ రేమనే ఉంటుంది. వాక్యం చూస్తారా? వాక్యం చెప్తుంది మీరు ఫలం పొందుకుంటారండి. అబ్రహాము 99 ఏండ్ల ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎవరమ్మా? నేను దుమ్మపుగా పడుకున్నాను అన్నాడా? ఏమన్నాడు? నేను సర్వశక్తిగా దేవుడిని. అంటే నేను సర్వశక్తిగా దేవుడు అంటే చేసి నిరూపించాలి, లేకపోతే మాడాలి. దేవుడు అయితే అంతే కదా. నేను సర్వశక్తి గల దేవుడు అంటే నేను చేసి నిరూపించాలి కదా. నిరూపించడం లేదా అబ్రహాం జీవితంలో? ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు చేశాడు? 70 సంవత్సరాలు చెప్పాడు. ఎప్పుడు చేశాడు? చేశాడు లేదా? నేను ఏదైనా చేస్తాడు. నీ కథ మొత్తం మారిపోతుంది. నువ్వు అగ్గిలా మండితే నువ్వు మసి బుగ్గలా ఉన్నావంటే నేనేం చేయలేను. ఎన్ని బుగ్గలు వేసినప్పుడు, ఆ చొర బుగ్గలు వేసినప్పుడు ఇసురు గారు ఇది మొత్తం అన్ని ఆ మధ్యలోనే కాలిపోతాయి. పక్కన ఎలా ఉండిపోతుంది నేను గమనించలేదు. కొన్ని అమ్మగారు ఉండిపోతాయి. కాబట్టి మనం అలా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అలా అయిపోతే మన పరిస్థితులు బట్టి అలా అయిపోతే మనం అగ్గిలా మండుదుము కాక. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి పొందుకుంటావు. ఇలా కొలంగాను వ్యక్తాలుగాను దేవుడు చెప్పాడు, వేశ్యను క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించని చెప్పాడు. తెలుసా? మాకు వేషధారణ వద్దు. ఉన్న ఇది దేవుడు రాకడ సమయము. చూసారు అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు చెప్పారు, నైజీరియా చచ్చిపోతున్నారు, విశ్వాసం విడిచిపెట్టలేదు. చచ్చిపోతున్న శవాలు పక్కన పెడితే విశ్వాసం విడిచిపెట్టలేదు దేవుడి. అది భక్తి అంటే. కొంచెం బాధపడితే గుర్తు మానేస్తావు, కొంచెం సమస్య ఉంటే బాధేస్తావు. ఏంటి బాధ? బాధ ఉండాలి, బాధ్యత ఉండాలి. అప్పుడే నీ బిడ్డ ఆకలితో ఎంత బాధపడతావో ఇతరులు కూడా అదే బాధ ఉంటే నీకు సంఘం పట్ల అద్భుతం చూస్తావు. జీవం వస్తున్నప్పుడు హల్లెలూయా. వెళ్ళండి 10 మంది కలిసి, అమ్మగారు మీరంతా కలిసి ఈ ఊరిని మొత్తం జరుగులు గాక. సంవత్సరం అంటించేసినట్టు మీరు అంటించేసి తీసుకోగలు గాక. చెప్పేది నేను మంజర్లో దేవుడు వచ్చే సంవత్సరానికి మొత్తం మందిరం కలిస్తే తెలుసా? దేవుడు నా ఊళ్ళో ఉంటాడు. దేవుడు ద్వారా హల్లెలూయా, హల్లెలూయా. మీ పండుగ మీ పరిస్థితులు ఎలా ఉండవు. అనేక సమస్యలు ఉన్నారు. అప్పుడు సమస్యలు ఉన్న కుటుంబ సమస్యలు ఉన్న వ్యాధులు బాధలు అన్నీ ఉన్నాయి. ఇందాక చెప్పాడు యోగ గ్రంథము 14:7 నరకబడే స్థితిలో సిగరెట్ ఎలా ఉంటుంది? పైకి ఎక్కడ నుంచి సిగరెట్ ఉంటుంది? సిద్ధార్థ కొమ్మ ఉంటుంది. మీరు అలాగ ఉందురు గాక, మీ సంఘం అలా ఫలించురు గాక. అద్భుతాలు చూస్తారు. నువ్వు అగ్గిలో మండితే, నువ్వు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే నాకు ఇస్తావా సత్తావా అని పట్టుకోవాలి. నీకు ఏది కావాలో అది ఇవ్వకపోతే నన్ను
నాకు ఇచ్చాడు దేవుడు. బండి లేని బండి ఇచ్చాడు. నేను ఒక రూపాయి కూడా అనలేదు. మా అత్తగారు అప్పుడు మాటలో కూడా లేదు. నేను నడిచి వెళ్ళిపోయినా ఎక్కడికి నడిచి వెళ్ళిపోయేవాడిని. మధ్యలో పోయింది సైకిల్. అయినా ఆ సైకిల్ ఎక్స్పీరియన్స్ సేవకి వెళ్ళిపోయినంతే. వేరే వాళ్ళు అలా తీసుకొచ్చింది వారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా చేస్తాడు. నువ్వు నమ్మితే ఏదైనా చేస్తాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా. నువ్వు అడగలంటే, నువ్వు అడిగితే చాలు. ఎలాగలుగుతావు? పొందుకున్నంత వరకు అడగాల, ఎదురు చూస్తూ అడగాల, ఆసక్తితో అడగాలి. హల్లెలూయా. బిడ్డలు కావాలా? ఏ సమస్య గురించి వచ్చావో ఆ సమస్య నీకు వారం రోజులనే తీరిపోవును గాక. చప్పలు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది స్తోత్రం. హల్లెలూయా. అగ్ని ఉంటే, అగ్ని ఒక చోట ఉంటుంది చెప్పండి, ఉంటుందా? నువ్వు ఇక్కడ ఉంటే వస్తారా కదా, అంటించి పడేస్తుంది. హల్లెలూయా. మీరు అలా అంటించి సైతం అలా అంటించేది కాక, మీ సమస్యలను అంటించేది కాక, మీరు పరిశుద్ధాత్మ అగ్నిలో మడుదురు కాక. ఒకవేళ మన ప్రతి ఒక్కరికి నాకు ఒక బలహీనత ఉంటుంది, నీకు ఒక బలహీనత ఉంటుంది. కానీ ఈ బలహీనతలన్నీ తీసేది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. మన బలహీనతలు ఎరిగిన దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. రోమా గ్రంథము 8వ అధ్యాయము 26. స్పీడ్గా ఆత్మయు అమ్మ తన బలహీనతను చూసి అదిగో చూసారా, ఎలాగనగా యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనం ఇది కానీ ఉచ్చరప సత్యము కానీ మూలుగులతో ఆత్మ తానే విజ్ఞాపన చేయనంట. ఉచ్చరం అమ్మా యేసయ్యా తండ్రి ప్రభువా. ఇప్పుడు అంతా సచిపోర్ట్ స్థితిలో ఉండదు చూసావా, నీకు అయిపోయిన పరిస్థితికి మూలుగు ఇశ్రాయేల్ మూలుగులు సహితము ఆలకించే దేవుడు. అంటే ఆత్మే బలహీనత. మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే నువ్వు పప్పు చేస్తున్నావు, నువ్వు నాటికలు చూస్తున్నావు, నువ్వు సినిమాలు చూస్తున్నావు. ఒప్పుకోండి, విడిచిపెట్టండి, దేవుడు అప్పుడు చూస్తారు. ఆమె హల్లెలూయా. ఇరిమియా నేను చెప్పలేకుండా ఉన్నాను అన్నాడు తెలుసా. ఇరిమియా చంపేద్దామని పూడ్చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఉన్నమాటంటే ఊరుకోమంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లో కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తడిపోతాయి. దీక్షతో నడుము కట్టి ఇంటింట తడిపోతాయి. యేసయ్యా ఉండే చెప్పమ్మా, ఉండే చెప్పమ్మా, యేసయ్యా ఉండే చెప్పమ్మా, ఉండే చెప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి పోతేవమ్మా, ఇంటి విషయాలన్నీ కట్టుకోలేదే. చెప్పి మంచి మాటలో మోసుకెళ్తే నీకు అద్భుతం జరుగుతుంది. అక్కడే ఇక్కడ అక్కడే వచ్చేవనుకో దేవుడు తాటేకి సంటించేస్తాడు. నేను దహించు అగ్ని నా మాట కాదు. ఎప్పుడు 12:29 స్పీడ్గా ఎప్పుడు గ్రంథము 12:29 వచ్చిన. అందువలన మనము దైవ కృప కలిగదుము వినయ భయభక్తులతో దేవుని ప్రీతికరమైన ఏలయనగా బాగానండి నేను చెప్పాను. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. మన దేవుడు దహించేస్తాడు, శాపం దహించేస్తాడు. ఈ ఉపవాస ప్రార్థన తర్వాత మీ కట్లు తెగిపోతాయి, మీ పంటకాలు ఊడిపోతాయి. అవును, యెహోవా నీ నామము
ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నామము. ఓ భక్తించి సరసాలలో వేసిన ప్రార్థన ఏమైందమ్మా? ఈ బంధకాలను ఊడిపోతాయి. హల్లెలూయా. ఎలాంటి బంధకాలైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా చచ్చిపోతానన్నారా దేవుడు బతికించేస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏమనుకున్నావా తీరిపోతాయి. ఈ భర్త మారనుకున్నా మారిపోతాడు. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నాలో తనుండు. గ్లోరీ నావానే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారయ్యా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా పౌల్ని ఎలాగ దేవుడు అగ్నిలోంచి దేవుడు రక్షించి ఆ శత్రువులు సరిపోతారు, ఇతను చేసిన తప్పు వల్ల ఎక్కడికి వచ్చిందన్నారు. నిన్ను నన్ను కూడా అలాగంటారు, ఇది దెబ్బ తెక్క కుదిరిపోయింది అంటారు. అయినా మన బాధపడలేదు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. దేవుడి కొరకు మనం నిలబడదాం. నీవు నిలబడితే అని నిలబడతాడు. నేను నిలబడలేనప్పుడు నీవే నిలబెట్టావు, నాకేమీ లేనప్పుడు అన్ని నీవే ఇచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువు రాదు, నాకు బైబిల్ చదువుతూ రాదు, ప్రార్థన చేసుకుంటాను అంతే. పెద్దగా చదువుకోలేదు నేను. స్తోత్రం, హల్లెలూయా. పేతురు నీడ పడితే వచ్చింది. అపోస్తులు పౌలు కచ్చిపు పడితే అలాగ చేస్తానంటే నేను సేవలకు వచ్చాను. దెయ్యాలు పారిపోతాయి. అద్భుతాలు మొన్న రీసెంట్గా ఆరోన్ గారు కూడా చూశారు. అద్భుతం ఏంటంటే అతనికి 2 సార్లు కాలు చేయి పడిపోయింది. ఈసారి ఇంకా రాదని చెప్పారు. దేవుడికి నువ్వు ప్రార్థన చేయను, నేను దేవుడు వెళ్ళమంటే వెళ్తాను, ఇక్కడికైనా దేవుడు రమ్మంటే వచ్చాను. నేను పాస్టర్ గారు, సార్ చెప్పిన, అమ్మగారు చెప్పిన రాను. దేవుడు వెళ్ళమంటే వెళ్తాను. వెళ్ళమన్నకుండా వెళ్తే అక్కడ అద్భుతం జరగదు. ఆయన రమ్మంటే అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. మీరు ఏది అనుకుంటున్నారో రాసి పెట్టుకోండి. 3 నెలల్లో మీ చరిత్ర మారిపోతుంది. గట్టిగా గట్టిగా నమ్మితే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని తగ్గించేస్తారు. మీ చెత్త కాలిపోతుంది, అడ్డు తగ్గిపోతాయి, బంధకాలు ఊడిపోతాయి, సమస్యలన్నీ పోతాయి. ఐగుప్తు బానిసత్వం నుంచి 420 సంవత్సరాలు ఉన్న వారిని ఒక్క రాత్రిలో మార్చేశాడు. ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే మన దేవుడు. నువ్వు ఎలా నమ్ముతావో నీకు అలా జరుగుతుంది. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో నీకు అలా జరుగుతుంది. నువ్వు ముక్కుతూ ముడుతూ అలా ఉంటారు. నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజు 1 గంట చేస్తావా, ఇంకో గంట ప్రార్థన చేయొచ్చు. అగ్గిలా మండాలి, అగ్గిలా మండాలి. నీ పరిశుద్ధాత్మకి నాకు తండ్రి, నీ పరిశుద్ధాత్మకు నింపు నాయన. నీ ఆత్మ లేకపోతే నా వాడి కాదని చెప్పాడు కదా.
నేను ఎంత గింజుకున్నా పరిశుద్ధాత్మ లేకపోతే వ్యర్థం. పరిశుద్ధాత్మతో ఉంటే యోబుని చూసినప్పుడు ఏమయ్యారు? కన్నం పెట్టేశారు. అలాగే మిమ్మల్ని చూసి మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని దిగరావాలంటే విశ్వాసులు సంఘములో సమస్తమును ప్రభు పరిస్థితులు బట్టి మనం ప్రార్థన చెప్తే ఈజీయే, చేత చాలా కష్టం. ఈత వచ్చినా తెలుస్తుంది, ఈత రాడు బాగా చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా గోదావరి ఇరిగిపోతాడు వచ్చి కాబట్టి, రాకపోతే అదనమాట. ఇలాంటి ఇద్దరు మంది తాగారంట, కానీ బలకంటే ఎక్కారు. వాళ్ళు ఏం చేశారు? గాడింపులను లాగారు రాత్రి అంతా అక్కడే ఉన్న తెల్లారిపోయింది. వాళ్ళ పరిస్థితి అది. ఎందుకని? వాళ్ళు మత్తు దిగలేదు. ఆ మత్తులో ఉన్నారు. నువ్వు ఏ మత్తులో ఉన్నావు? నిద్ర మత్తులో ఉన్నావా? నీకు తెలియాలి. ఆత్మ పరిశీలన, దిస్ ఎన్కౌంటర్. దేవుడు ఎన్కౌంటర్ చేసేస్తాడు, కాల్చి పడేస్తాడు. అగ్గిల మండుదుము గాక. ఏ పాపము యోసేపు పాపానికి జుడుకున్నాడా? పారిపోయాడు కాబట్టి అద్భుతం చూసుకున్నాడు. రాజుగా నియమించబడ్డాడు. అవమానాలు, నిందలు, కష్టాలు, ఈర్తులు వస్తాయి. బానిసకి వెళ్ళిన వాడు ఎంత అద్భుతం చేశాడు. ఎక్కడికి వెళ్ళిపోయి చూసావా? అలాగే ఏదైనా చేస్తాడు, ఎక్కడికైనా మార్చేస్తాడు. నీకు కావాల్సింది ఒకటే, పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకుంటే మీరు ఈ గ్రామాన్ని, ఈ పట్టణమే కాదు సమస్తాన్ని మార్చేయగలరు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 15. స్పీడ్గా చెల్లును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కళ్ళకందురు. ఆ దినములలో మా దాసుల మీదను దాసురాల మీదను నా ఆత్మ కుమ్మరించేది. అమ్మ కనుక వారు ప్రవచించేద్దరు. అంటే ఒక్కరికి ఇస్తారా? చిన్నపిల్లలకైనా, పెద్ద అందరికి అందరి పైన నా ఆత్మ కుమ్మరిస్తాడు. ఒకరికి ఇస్తాను, నీకే ఇస్తాను నల్లం కదా. అందరి పైన అందరూ పరిశుద్ధాత్మతో నింపబడితే, మేడగదిలో 120 మంది అలాగే పరిశుద్ధాత్మ నింపబడరు. మీరు అందరూ అగ్నితో కాల్చబడితే, పరిశుద్ధాత్మ నింపబడితే, పరిశుద్ధాత్మ నింపుదల మీకు కలిగితే మీ కోరికలన్నీ తీరిపోతాయి. నా మాట కాదు. కీర్తన 145:16. స్పీడ్గా తీయండి మా త్వరగా. హల్లెలూయా. నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను, ఏంటి? జంతువుల కోరిక తీస్తున్నాడు. మరి ఆయన స్వరూపంలో, ఆయన రూపంలో పుట్టిన మన కోరిక తీర్చడా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన కోరిక తీర్చే దేవుడికి ఉన్నాడు, అద్భుతాలు చేసే దేవుడికి ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నీవు పొందుకుంటే ఈ అద్భుతాలను ఆ శక్తితో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అప్పుడు దేవుడు జీవం పంపిస్తాడు. ఆ వేల్స్ పట్టణం అలాగే వచ్చింది. 17 మందితో స్టార్ట్ చేశారంట. 6 నెలల్లో 6 లక్షల మందిని ఆ మహానుభావుడు మార్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడికి మనం ఏ తప్పు చేస్తామో ఆయన అని ఒప్పేసుకోవాలి. ప్రభువా, నేను తప్పు చేశాను తండ్రి, నన్ను మన్నించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి అని మనం ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. స్పీడ్గా 2 కొరింథీ 3:17. 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండడు. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. స్వార్థం ఉండదు, ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కడుపులో తీసేటట్టు లేదు, మంచి కూడా ఎవరు
స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్కరికి ఒక మాట కలుగుతుంది, ఒక్కొక్క మాట నాకు తగిలితుంది, తగలవలసింది ఒకటి మీకు తగిలితుంది, మన సరైపోతుంది కాక. హల్లెలూయా. ఎన్ని తిప్పలు దేవుడు రాజ్యాన్ని కట్టడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం ఎలా ఉండాలి? ఒకవేళ బలహీన బట్టి మనం బలహీన అయిపోవచ్చు, మన పరిస్థితులు బట్టి మనం ప్రార్థన చేయలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ ప్రార్థన తర్వాత మీరు మండుదురు గాక, బలంగా మండుదురు గాక, అగ్గిలాగా మండుదురు గాక, అగ్గిలో తీసిన కొరిమిలా ఉండాలి. హల్లెలూయా. ఇతను మండుతూ ప్రకాశించు దీపము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి. అరిపోయిన జ్యోతిని బాగో వెలిగించుము దేవా, ఇతరుల జ్యోతిని నీవే వెలుగుని ప్రకాశించు. హరిపోయిన జ్యోతిని బాగో వెలిగించుము దేవా, ఇతరుల జ్యోతిని నీవే వెలుగుని ప్రకాశించు. చప్పలు చేతులు బయట కొడండి. వెలుగుని ప్రకాశించు. ఏకటి పలకేచు ఆ దేవము వెలుగేచు కరుణితే వరదోచు ఆ దేవము వెలుగేచు కరుణితే వరదోచు నన్నెందు వెలుగేచు జోడి నన్నెందు వెలుగేచు హరిపోయిన హలో వెలుగేచు వెలుగుని ప్రకాశించు. చీకటి తొలగించు. చీకటిలో నీ వెలుగు చూపించు. చూచునా బాగా చీకటిలో నీ వెలుగు చూపించు. చూచునా కాలిపోయినావా? దేవుడు వెలుగొచ్చినప్పుడు నీతి సూర్యుడు ఉదయిస్తే ఈ మబ్బులు మేఘాలు ఉదయం వచ్చినప్పుడు ఏమైపోతే మీ సమస్యలు కూడా అలా పారిపోయాక. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే అగ్గిలో మండుతారో అంతేందుకు మన ఉదయాన్ని సూర్యుడు ఎలాగ మన కందులో పెట్టడం చూడగలవా? మరి నీతి కాదు, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ తీయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కడుపులో ఇప్పుడు దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు శక్తి పొందుకుంటావు. జీవజల నదులు ప్రవహిస్తాయి. ముక్కుతూ మురుగుతూ ఉండడానికి వీల్లేదు. 75 సంవత్సరాలు ముసలావిడి ఇక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. కరపత్రులకి పంచిపెట్టి స్తోత్రం. కరపత్రులకి పంచిపెట్టి ఇలాగా అమ్మ యేసు ప్రభు నమ్ముకో, దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు అని చెప్తే ఒక ఆయన మారి 75 సంఘాలు కట్టేశారు. ఆ శక్తి ఉండాలి నీకు. ఆ శక్తి ఉండాలి. ఆ శక్తి ఉండాలి. అప్పుడు సంఘం పెరుగుతుంది. నానాటికి విశ్వాసంతో ముందు స్థిరపడి సంఘము లెక్కకు అనుదినము చేర్చబడండి. అబ్బా గట్టిగా చెప్పకుండా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నిలువు మొక్కలు రెండు చేతుల పైకి నిలువు మొక్కలు దైవ భయము కలిగి ఓ రాజానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా ఆత్మరాజుడానికి వందనాలు. నాతో మాట్లాడు నాయన. యేసయ్యా నీకు వందనాలు బాబయ్య. ఆ శక్తి విషయంలో మాతో కాదు నాయన. ఆత్మ ఎంతో కేవలం దయచే ప్రభువా. యేసయ్యా నా బ్రతుకు మసి బుగ్గలగైపోతుందయ్యా. నీ వెలుగు నాకు కలుగునుగాక. నాలో చీకటి తొలగిపోనుగాక. యేసయ్యా అగ్నితో నింపండి ప్రభువా. ఆత్మతో నింపండి అయ్యా. ఈ బలమైన కార్యాలు జరిగించిన ఆయన, ఈ బలమైన కార్యాలు జరిగించిన బాబు. నేను చేసిన అపరాధములు దోషములు దయతో మన్నించు ప్రభువా. ఏలాంటి ఏరియా మళ్ళాంటి సంభవం మంచిదే. ఆశక్తితో ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది. ఈ పరిస్థితులు ఆత్మ యొక్క క్రియలుండాలి. దుప్పి నీతి వాగులకు ఆశపడాలి కాదు. ఆశపడాలి. సంఘం పట్ల, ఆత్మల పట్ల, పరిచయ పట్ల నీకు భారం పెరిగితే నువ్వు అద్భుతం చూస్తావు. ఓ
Thank you.